ప్రధాని మోదీకి వైజాగ్ అంటే అంత ఇష్టమా? ఒక ఏడాదిలో మూడోసారి ఆయన వైజాగ్ ఎందుకు వస్తున్నారు? సాగర నగరం ఆయన కోసం ఎందుకు ఎదురు చూస్తోంది? విశాఖ అభివృద్ధి పరుగులు తీస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిందా? విశాఖపట్నం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాకతో మరింత జోష్ కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో టైర్ 2 సిటీ, టైర్ 1 సిటీగా మారే అవకాశాలున్నాయి. అసలు ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ వైజాగ్ ఎందుకు వస్తున్నారు? లెట్స్ వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది విశాఖపట్నం. ఒక్కసారి ఎవరైనా వైజాగ్ వచ్చారంటే అక్కడే సెటిల్ అయిపోవాలని కోరుకుంటారు. చిన్న మత్స్యకార గ్రామంగా మొదలైన వైజాగ్ ప్రస్థానం ఇప్పుడు విశ్వనగరం స్థాయికి ఎదిగింది. తూర్పున సముద్రం, చుట్టూ కొండలు వైజాగ్ అందాలను ఇనుముడింపజేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉంది. విశాఖపట్నం ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుండి వాణిజ్య కేంద్రంగా ఉంది. టూరిజానికి పెట్టింది పేరు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక దర్శనీయ ప్రదేశాలున్నాయి. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా రక్షణ శాఖకు సంబంధించి తూర్పు నావికాదళం హెడ్ క్వార్టర్ కూడా విశాఖలోనే ఉంది. అనేక డిఫెన్స్ ఆధారిత మ్యూజియంలు సైతం విశాఖపట్నంలోనే ఉండడం ప్రత్యేకం. అలాగే ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు, మంచు అందాలతో మైమర్పించే గిరిజన ప్రాంతాలు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. వీటికి కనెక్టివిటీ విశాఖపట్నం నుండే మొదలవుతుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా విశాఖ వస్తూ ఉంటారు. భారీ పరిశ్రమలు, పోర్టులు విశాఖపట్నంలో అనేకమున్నాయి. ఇవి కాకుండా విద్యా, వైద్య రంగాలతో ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. విశాఖలో మెరుగైన అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు అవకాశం ఉన్న ప్రాంతం అది. అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ విద్యా సంస్థలున్నాయి. ఫార్మా, మెడికల్ హబ్ గా కూడా విశాఖకు పేరుంది. నగర పరిధి సుమారుగా 600 చదరపు కిలోమీటర్లకు చేరిందంటే ఎంత పెరిగిందో అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుంది. విశాఖ వేదికగా పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకోవాలని, అందరినీ ఉత్సాహపరచాలని ప్రధాని మోదీ నిర్ణయించుకోవడం కూడా ఇప్పుడు కలిసొచ్చే అంశం. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు మోదీ వచ్చే నెల విశాఖ వస్తున్నారు. దానితో విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. హుదూద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖను సందర్శించిన ప్రధాని మోదీ తక్షణ సాయం కూడా ప్రకటించారు. విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరించింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో విశాఖ నిలదొక్కుకోవడమే కాకుండా స్మార్ట్ సిటీగా కూడా ఎదిగింది. నగరమంతా ఎల్ఈడీ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ లాంటివి ప్రవేశపెట్టారు. విభజన హామీల్లో భాగంగా ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సమీర్ లాంటి వాటిని విశాఖకు తీసుకొచ్చారు. అవే కాకుండా మెడ్టెక్ జోన్ కూడా వచ్చింది. పనిలో పనిగా ఇంటర్నేషనల్ నేవల్ ఫ్లీట్ రివ్యూ కూడా విశాఖ తీరంలో నిర్వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. రైల్వే జోన్ కు మోదీ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి విశాఖలో భాగంగా అనకాపల్లి హైడ్రో పవర్ ప్రాజెక్టు రాబోతోంది. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ అసాధ్యమని భావించిన తరుణంలోనే ఆర్థిక సహాయం ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను దాదాపుగా వెనక్కి తీసుకున్నట్లే అనుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. ఇవే కాకుండా మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి మోదీ వచ్చినప్పుడే విశాఖ యూనిటీ మాల్ కు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం సహకారంతో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. లూలు మాల్ ఇప్పటికే విశాఖ వస్తుంది. ఈ క్రమంలోనే యోగా దినోత్సవానికి మోదీ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న సందేశం
అందులోనే ఉందని చెబుతున్నారు. ఇలా అడగడం ఏంటి రాష్ట్రం, కేంద్రం వెంటనే శాంక్షన్ చేయడం. మోదీ గారు జనవరిలో వచ్చారు, ఇప్పుడు ఏప్రిల్లో వచ్చారు, మళ్ళీ జూన్ 21 అప్పటికే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 ఏదైతే జరుపుకుంటున్నామో అది 10వ యోగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, మన అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి మోదీ గారు విశాఖ రాబోతున్నారు. అంటే ఇంత షార్ట్ గ్యాప్స్ ఆఫ్ 3 monthsలో ఒకసారి ప్రధాని 3వసారి జూన్లో రాబోతున్నారు అంటే అదేం చిన్న విషయం కాదు. కాబట్టి దాని ద్వారానే మనకు అర్థమవుతోంది ఏపీని ఒక ఐకానిక్ స్టేట్గా ఏదైతే చేయాలి అనే ఒక సంకల్పం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యపడుతుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పిల్లలకు ఒక జాబ్ అంటూ వస్తే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, విశాఖలోనే ఉంటారు, మన పిల్లలు మన దగ్గరే ఉంటారని తల్లిదండ్రులు పిల్లలు కూడా ఎంతో సంతోషించిన రోజులు ఇవి. రేపు రానున్న రోజుల్లో మన విశాఖని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. రేపు రానున్న రోజుల్లో మోడీ గారు మన విశాఖకు వచ్చి ఇంకా మనకి అభివృద్ధికి మనకి ఎంతోగానో కృషి చేయాలని మనం అందరం కోరుకుంటాం. విశాఖపై ప్రధాని మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉందని చెప్పాలి. ఏపీలో బీజేపీకి ఎంతో కొంత బలమున్న ప్రాంతం విశాఖపట్నమేనని మోదీ గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన 1,00,000 మందిలో ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులని తేలింది. గతంలో అక్కడ బీజేపీ ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే కమిటెడ్ క్యాడర్ అక్కడ ఉంది. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉంది, డిఫెన్స్ కి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేవీకి సంబంధించి అనేక విధమైన కార్యకలాపాలు ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. మన దేశానికి రక్షణకి ఒక ఆయువు పట్టుగా విశాఖపట్నం కొనసాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో విశాఖపట్నానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించడం అది ప్రజలందరికీ చాలా సంతోషించదగ్గ అంశం. అలాగే వివిధ రూపాల్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈకి సంబంధించి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ పాలసీ కానివ్వండి, లేదా ప్రభుత్వం కల్పించే వసతులకి అనేక విధంగా అనుకూలంగా విశాఖపట్నం విరాజిల్లుతుంది. కాబట్టి విశాఖపట్నం యొక్క సిటీని పూర్తి స్థాయిలో డెవలప్ అవడానికి ప్రతి ఒక్కరూ సహకరించి విశాఖపట్నం యొక్క వనరులు పూర్తి స్థాయిలో వినియోగించి ఈ ఐటీ ఇండస్ట్రీ కానీ లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీకి వాళ్ళకి కొత్త ఇన్వెస్టర్స్కి బాటలు పరిచేలాగా ఈ విశాఖపట్నం చాలా మందికి విరాజిల్లుతుందని చెప్పి ఆశిస్తున్నాను. 2019 బిఫోర్ చూసుకుంటే చంద్రబాబు గారు రూలింగ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ దీన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసి స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసి చేయాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ చేశారు. దృష్టి పెట్టి ఇంకా మంచి కంపెనీస్ ఇంకా వాట్ ఎవర్ టూరిజం వైపు కూడా ఇంకా బాగా షాక్స్ అనో లేదంటే ఇంకా ఫుడ్ జాయింట్స్ అనో మంచి మంచి వస్తూ ఉంటే అట్రాక్ట్ అవుతారు జనం. ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఒకటి. అండ్ దెన్ ఈవెన్ నారా భువనేశ్వరి గారు కూడా లోకల్ కమ్యూనిటీస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సే వీవర్స్, హ్యాండ్లూమ్స్ వీవర్స్ని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మోదీ చేపట్టే ప్రతి కార్యక్రమం విశాఖ అభివృద్ధికి తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు.